సామాన్యులుగా ఉంటూ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా జీవిస్తున్నారో దాని గురించి వీడియోలు చేయడానికి నా ప్రయత్నమే. ఇప్పటికి 3, 4 వీడియోలు చేశాను. దాని ఉద్దేశ్యంతోనే ఈ ఛానెల్ పెట్టాను. అయితే ఇప్పుడు నాకు తెలిసిన ఒక వ్యక్తి అన్న దాదాపు 15 సంవత్సరాల నుంచి తెలుసు. అతను ఆహ్, నాకు తెలిసినంత వరకు అప్పటి నుంచి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాడు. అయితే భగవద్గీత గ్రంథాన్ని అతను పారాయణం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి చేస్తున్నాడు? ఈ ఆధ్యాత్మిక జీవితం ఎలా వచ్చింది తన జీవితంలోకి? అసలు తన ఉద్దేశ్యం ఏంటిది? తన జీవిత లక్ష్యం ఏంటిది? తెలుసుకుందాం ఒకసారి. చెప్పండి అన్న మీ పేరు? నా పేరు నారాయణ రెడ్డి. హ్మ్. ఈ ఆధ్యాత్మికం అనే ఈ సాధనలోకి మీరు ఎలా వచ్చారు? ఎప్పటి నుంచి చేస్తున్నారు? యాక్చువల్‌గా అంటే చిన్న 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ టైము మా తాత వాళ్ళు భగవద్గీత గురించి చెప్పారు. అప్పుడేంటంటే మిషన్ వాళ్ళ భగవద్గీత బుక్ ఒకటి కొనుక్కొని చదివాను. హ్మ్. చదివినప్పుడు ఏదో మనకి అర్థమైనట్టు అనిపిస్తది కానీ తర్వాత చూస్తే ఏమి ఉండేది కాదు. హ్మ్. అంటే ఆ తర్వాత చాలా రోజులు కూడా నేను ప్రయత్నం చేశాను. భగవద్గీత ఏంటి? దాని గురించి తెలుసుకోవడానికి. అయితే ఓకే. చేస్తూ నాకు చాలా వరకు ఓకే. దాని మీద ఆహ్, అంటే ఒక అండర్‌స్టాండింగ్, అవగాహన బాగానే ఉంది ప్రెజెంట్ ఉన్న స్థితి. అయితే ఇప్పుడు మీరు ఈ మార్గంలోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది? అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి అంటే యాక్చువల్‌గా నేను ఈ మార్గంలోకి రావటానికంటే అనుకోకుండా జరిగింది. జరగటం ఇన్ ద సెన్స్ నాకు బీటెక్‌లో ఉన్నప్పుడు అంటే యాక్చువల్‌గా నేను +2 ఉన్నప్పుడే నాకు కొంచెం బాగా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓకే. ఆ ప్రాబ్లమ్స్‌తో అప్పుడు నేను దాని నుంచి ఓవర్‌కమ్ చేయటానికి భక్తి మార్గంలో కొన్ని బుక్స్ అలా చదవడం చేశాను. ఓకే. ఆ తర్వాత అయినా ఆ ప్రాబ్లమ్ నుంచి నేను బయటపడలేదు. హ్మ్. సో, జీవితంలో ఫోర్త్ ఇయర్‌లో నేను అదృష్టవశాత్తు అంటే నా బీటెక్ ఫోర్త్ ఇయర్ ఉన్నప్పుడు నేను అనుకోలేదు అసలు. అంటే ఇంకా నేను ఫర్దర్‌గా ఈ భూమి మీద ఉంటానని. హ్మ్. కానీ ఏదో ఒక దైవం అనుగ్రహంతోటి నేను దాని నుంచి బయటపడ్డాను. ఓకే. సో, అప్పుడు నాకనిపించింది జీవితంలో ఆధ్యాత్మికం ఏంటో అసలంటే ఈ ఇచ్చిన జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి ఓకే. అనే ఒక భావన గట్టిగా ఉన్నది. ఆ తర్వాత అది నన్ను ఫర్దర్‌గా చిట్లగుంట రావటము, స్వామివారిని నేను కలవటము. హ్మ్. సో, అది నాకొక జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ లెక్క అయిపోయింది. ఇప్పుడు తీసుకోవటం మొదలుపెట్టాను. కంప్లీట్‌గా మీరు స్పిరిచ్యువల్ మార్గంలో ఉన్నారు అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారు కదా! హ్మ్. అయితే మీరు భగవద్గీత గురించి మీరు తెలుసుకొని ప్రజలకు ఎలా చెప్పాలనుకుంటున్నారు? భగవద్గీత యొక్క గొప్పతనం గురించి మీరు ఎలా దాన్ని చెప్పడానికి పబ్లిక్‌కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు? ఆహ్, భగవద్గీత అంటే నేను ఒకటే చెప్పగలనండి. అది మానవుడికి అంటే ఉన్న జ్ఞానంలో అత్యుత్తమైన బుక్ ఎప్పుడైనా గాని అంటే ఈ భూమి మీద వచ్చింది అంటే అది భగవద్గీత. దాన్ని మించిన గ్రంథమే లేదు. ఓకే. అంటే మిగతా ఎన్నో గ్రంథాలు చదివితే ఎంతో సాధన చేసి అంటే లైక్ బ్రహ్మసూత్ర భాష్యాలు, ఎన్నో ఉపనిషత్తులు చదివితే ఏ జ్ఞానం అయితే ఉందో దాన్ని విష్ణు భగవానుడు మానవుల కోసము కలియుగంలో ఉన్న మానవుల కోసము అంత శ్రమ పడలేరనేసి స్వయంగా ఆ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీకృష్ణ భగవానుడు తన వాక్కు ద్వారా ఏదైతే మానవుడికి తరించటానికి తక్కువ టైంలో తెలుసుకోవడానికి ఏ జ్ఞానం అయితే సరిపోద్దో ఆ జ్ఞానం మొత్తం భగవద్గీత అనే ఒక పుస్తకంలో తను పొందపరిచాడు. నిజంగా మనం ఈ ఇండియాలో పుట్టి భగవద్గీత గురించి తెలుసుకోవటం మన యొక్క అదృష్టం. అదృష్టం. అవును. హ్మ్.